ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. ఎలా ఉన్నారు? ఈరోజు యేసు ప్రభు వారు మన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడండి. మిద్దె పైన తండ్రి అయితే కుమారుడు కోసం ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో అలాగే దేవుడు మన కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో దూరం నుంచి ఎన్నో పాపాలు చేసి తిరిగి తండ్రి వద్దకు వస్తున్నప్పుడు తండ్రి కుమారుడు కోసం పరిగెత్తుతున్నాడండి. నాకు ఒక ప్రశ్న, కొడుకు పరిగెత్తాలి కదా, ఆయనే కదా అన్ని లాస్ అయిపోయాడు, ఆకలితో ఉన్నాడు, ఎంతగానో నష్టపోయాడు, దుర్వాసన కలిగి ఉన్నాడు. కొడుకు పరిగెత్తాలిగా తండ్రి దగ్గరికి. కానీ ఎంత దుర్వాసనతో ఉన్నా, ఎన్ని పాపాలు ఆయన చేసినా తండ్రియే కుమారుడు కోసం పరిగెత్తుతున్నాడు. తండ్రియే కుమారుడిని హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఎన్నో ఘోర పాపాలు చేసినా నేను అసలు అర్హుణ్ణి కాదు దేవుని దగ్గరికి వచ్చుడు అని అనడం మీరు ఆలోచించుంటే అది ఆలోచన కరెక్ట్ కాదు. దేవుని కోసం మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి. మీ పాపాలన్నీ వెనకకి త్రోసేయండి. ఆయన కోసం మీరు ముందుకి అడుగు వేస్తే దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. మీరు నడిస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని హత్తుకుంటాడండి. మీకోసం దాచిపెట్టిన దీవెనలన్నీ మీకు ఇస్తాడు. ఆయన కోసం నిలబడండి. కమ్ బ్యాక్ టు జీసస్. ఆమెన్, ఆమెన్.